హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మన గోవా ట్రిప్లో భాగంగా రెండవ రోజు పొద్దుగానే లేచి చక్కగా అంజనా బీచ్కి అయితే పోయినాం. ఇక మా పిల్లలు అయితే మంచిగా బీచ్ పోరలు లెక్క రెడీ అయ్యారు. ఇక మా వారికి ఒక ఐస్ క్రీమ్ కొనిసా, మొత్తం దాన్ని జపా జుర్రుకుంటూ అయితే ఇక ఈ లైఫ్ జాకెట్ వేసుకొని చక్కగా అన్న బోటింగ్ ఓరోరోరోరే ఇదేంది లోపల కొరుకుతుంది అనుకున్నా, కానీ మళ్ళీ బయటకు వచ్చింది. ఏవో బీచ్ లోపల పోతుంది అనుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చి మాతోట తిరిగింది అనుకోని. ఇక బయటికి రాగానే ఇక చూసినామా, మేమందరం అయితే లైఫ్ జాకెట్ వేసుకొని అక్కడ ఒక బోటు మాట్లాడుకున్నాం. ఇక ఈ బోట్ అయితే ఒక 5,000 తీసుకుడు మా అందరికి, జర అట్లా తిప్పుకొని బాగా బీచ్ బాగా తీసుకొని పోయి వస్తా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిండు. సో ఇక్కడ మీకు మంచి మంచి స్టంట్లు ఉంటాయి ముందు పోయినాక. ఈ బోట్లో మనం మధ్యలో సముద్రం మధ్యలో కూడా దుంకొచ్చు అనమాట. సో దానికి కూడా వీళ్ళు చార్జ్ చేస్తారు. నా దగ్గర అయితే ఒక మనిషికి 500 అని చెప్పిండు. అక్కడ పోయినాక మేము జర బార్గింగ్ చేసి జర హైదరాబాద్ వరం కదా, కొంచెం కింద మీద వాడి 300కి అయితే మాట్లాడినా. సో చక్కగా దాంట్లో దుంకుడు కూడా జరిగింది అనమాట. ఇక మేమైతే ఇక ఇట్లా చిల్ అయిపోయినాం, మస్త్ ఎంజాయ్. మా పొట్టగాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిరు. ఇక మామూలుగా ఉండేది మనతో అన్నట్టు అయితే మేమైతే మస్తు గెటప్లో పోయినాం. చూసిరు కదా లుక్ స్టైల్ మామూలుగా ఉండేది మనతోటి. సో ఈ బోటింగ్ ఫీల్ అయితే మస్తు అంటే మస్తు ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో వాటర్ అట్లా బోట్లో పోతుంటాయి, మీద పడుతుంటాయి జల్లులు, మస్తు మజా వస్తుంది. సో నేనైతే ఇక మధ్యలోకి రాగానే సముద్రం మధ్యలోకి ఇక దుంకినా ఇక సముద్రంలో. ఈ ఫీల్ మాత్రం మనకి లైఫ్లో ఏడ దొరకదు. మస్త్ అంటే మస్తు 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 ఉంది. సో ఆ లైఫ్ జాకెట్ అయితే నేను దుంకగానే అన్ని బటన్లు ఊసిపోయినాయి. జర కొద్దిసేపు నాకు జర స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఏం కాలే, మళ్ళీ నూక్కున్నా. సో మెల్లగా మా అల్లుడు కూడా అయితే నేను కూడా వస్తా మామ అన్నాడు, మా చిన్న అల్లుడు. ఇక ఆయన కామెడీ మామూలు ఉండదు, మీరు ఈ వీడియోలో చూడరు, మస్తు మజా వస్తుంది. సో నేను ఈ సముద్రంలో అయితే కొద్దిసేపు ఈత కొట్టిన. సో నా లైఫ్లో ఫస్ట్ టైం సముద్రంలో దుంకి ఇట్లా ఈత కొట్టుడు. జర కొంచెం భయం ఉంది, ఇంగ్లీష్ సినిమాలలో చేపలు వచ్చి ఎత్తుకపోతాయి కదా, గట్ల కూడా నాకేమన్నా అవుతుందేమో అనుకున్నా, కానీ జర దిగినాక ఏం కాలే, అటకాయించిపోయినా. జర మంచిగా ఉండదు. చూసిరు కదా నా లైఫ్ జాకెట్ అనేది ఊసిపోయింది. జర నేను గజీత కానీ కాబట్టి జర పెట్టుకున్నా. చూసిరా మళ్ళీ ఎట్లా పెట్టుకున్నా, రిటర్న్ వండుకొని మళ్ళీ గుచ్చుకున్నాను అనమాట ఈ లైఫ్ జాకెట్వి. ఈ వాటర్ ఫీల్ ఈ గోవాలో అంజనా బీచ్కి వెళ్తే మాత్రం మీరు పక్కా ఎంజాయ్ అయ్యేది. గట్లనే గడ పారా రైడింగ్ అవన్నీ ఉంటాయి, స్కూబా డైవ్ అవన్నీ ఉంటాయి. అవి కూడా వేసినా కానీ ఇక వీడియో తీయలే, మీకు తర్వాత చూపిస్తాను. ఇక వాటర్లో అయితే ఇక ఫుల్ ఎంజాయ్ చేసినా. మనం మొత్తం హీరో స్టైల్ ఉంటుంది తెలుసుగా మీకు ఎట్లా ఉంటుంది. ఇక ఈత కొట్టుడు ఇక ఎంజాయ్ అంటే ఎంజాయ్ మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయరు గోవా పోయినప్పుడు. ఇక మా చిన్నల్లుడు అయితే మామ వస్తుంటే జర ఈదుకుంటూ అయితే ఆ బోటు దాకా వచ్చిన. ఇక మెల్లగా మా అల్లుడిని అయితే చేతిలో పట్టుకొని దించిన. ఆయన వాయిస్ విని మస్తు మజా వస్తుంది. ఇక మా అల్లుడు మాత్రం ఫస్ట్ కుషులుడే కూడా చేతులు మాత్రం ముప్పిన మొత్తం గాళ్ళ. ఇక మా అల్లుడికి అస్సలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. నేను జర మెల్లగా వెనక అట్లా గుంజుకొని పోయి మెల్లగా మాత్రం వదిలేసిన. నా దగ్గర ఉన్నంత వరకు మా వాడు ఫుల్ భరోసాలు ఉన్నాడు. ఇక వదులుడితో ముఖం మొత్తం మారింది. మెల్లగా తీసుకొని అయితే దూరం పోయినా. మస్తు అంటే మస్తు కామెడీ క్రియేట్ చేసిండు మా ట్రిప్ లో. ఈ సీన్ మాత్రం అస్సలు మర్చిపోను. ఇక మళ్ళీ ఇట్లా భయపడే నా వీడియో వచ్చిందని మళ్ళీ అడగమంటే అట్లుండే అనమాట బాగా. ఈ ట్రిప్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన. మీ బోటోళ్ళు అయితే పైసలు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు, అది మాత్రం మీరు చూసుకోవాలి. వాళ్ళు మధ్యలో పోయినాక మనం ఫస్ట్ మాట్లాడుకుంది 6,000 అయితే ఆడ పోయినాక 10,000 12,000, ఇంకొక 1/2 కిలోమీటర్ తిప్పుతా, ఇంకా 1 కిలోమీటర్ తిప్పుతా 10,000 ఇస్తారా, అది ఇది అని అడుగుతారు. మీరు మాత్రం వాళ్ళ ట్రాప్లో పడకండి. సో ఫస్టే మాట్లాడుకొని పోవాలి. సో నెక్స్ట్ వీడియో కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మాత్రం దంచి కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.